హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద వేగంగా అడుగులు వేస్తున్నారు. సో ప్రధానంగా అధికారం చేపట్టిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారు అమరావతి వెళ్ళారు. అక్కడ గుట్టల్ని చెట్లని కూడా జేసీబీలతో క్లీన్ చేయించారు. అదేవిధంగా ఈరోజు తాజాగా ఒక 2 గ్రామాలకు సంబంధించిన 1570 ఎకరాలకి ప్రభుత్వ కాంప్లెక్స్ జోన్ కింద డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ అనేది గజెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో ఈ 1570 ఎకరాల్లో రాబోయే రోజుల్లో పర్మనెంట్ సచివాలయం కానివ్వండి, పర్మనెంట్ అసెంబ్లీ కానివ్వండి, అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్ కానివ్వండి, సీఎంఓ ఆఫీస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అతి త్వరగా. సో అనుకున్న విధంగానే 2024లో కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అమరావతి పరుగు పెడుతుంది అని అభిప్రాయానికి బలం చేకూరుస్తూ చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు. సో దాని బాధ్యతల్ని మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారికి, గతంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించిన నారాయణ గారే సో టోటల్ మళ్ళీ అమరావతి పూర్తి బాధ్యతని తీసుకున్నారు. సో ఈరోజు 1570 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్కి సంబంధించి సిఆర్డీఏ అనేది తన వెబ్సైట్లో అఫీషియల్గా నోటిఫికేషన్ పెట్టింది. సో రాబోయే రోజుల్లో అమరావతి పరుగు అనేది మాత్రం కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.